ఈరోజు మనందరం చేయాల్సిన ఒకటే మార్గం, దీన్ని అమలు చేయాలి. ఏదైనా సరే అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు, రాజ్యాంగం రాశాను, ఈ రాజ్యాంగం అమలు చేసే విధానం ఫలితాలు అమలు చేసే వ్యక్తులపైన ఆధారపడుతుందని. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, మంచివాడు వస్తే ఈ రాజ్యాంగంలో ఉండేటే కాకుండా అదనంగా చేర్చి ఇంకా బ్రహ్మాండంగా అమలు చేస్తారు. చెడు వ్యక్తులు వస్తే ఈ రాజ్యాంగాన్ని అమలు చేసేదంటూ తూట్లు పొడుస్తారని చెప్పారు. గడచిన 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మీరే చూశారు. అందుకని ఇది మన చేతుల్లో ఉంది. ఆ స్ఫూర్తిని తీసుకొని మనం ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతామో చాలా స్పష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. 2029 మళ్ళీ ఎన్నికలు పోయే రోజున మనం ఏం చేస్తామో చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తాం. ఆ తర్వాత కూడా 2047కు ఇప్పుడు సాధించిన ఫలితాలు చూసి మనం ఎక్కడుంటాం కూడా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించడానికి ముందుకు పోతున్నాం. దీన్ని పూర్తిగా మెంబర్స్ అందరూ స్వాగతించడమే కాకుండా అమలు చేయడానికి భాగస్వాములు కావాలని మిమ్మల్ని, అదే సమయంలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక స్పష్టమైన వైఖరిని తీసుకున్నాం. మీరందరూ భాగస్వాములు. ఇందులో ప్రతి ఒక్కరికి మీరు భాగస్వాములే కాకుండా మీకోసం తయారు చేసిన విజన్ ఇది, మీరు గెలిపించిన ప్రభుత్వం తయారు చేసిన విజన్ ఇది. దీంట్లో పూర్తిగా భాగస్వాములయ్యి సహకరించవలసిందిగా మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. గతంలో రుణాంధ్రప్రదేశ్ అని, రణాంధ్రప్రదేశ్ అని, అంధకార ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికీ కూడా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, విద్యాంధ్ర, ఆరోగ్యాంధ్ర, ఇది పరిపూర్ణ విశ్వాసం అయితే కలిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంత వివరంగా చెప్పిన తర్వాత అది మరింత బలపడింది అంటంలో ఎటువంటి